శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి 22వ భాగం 25/9/25 42వ అధ్యాయం. జిడ్డు కృష్ణమూర్తి తత్వచింత. ఎండలు మండిపోతున్నాయి. పడమటి నుంచి తోడుతున్న వడగాలిని భరించడంలో అంతగా బాధ కనిపించేది కాదు, కానీ బొత్తిగా గాలి బెగదీసిన ఉక్కను భరించడం చాలా బాధగా ఉండేది. అటువంటి సమయంలో ఏమీ వ్రాయబుద్ధి అయ్యేది కూడా కాదు, ఏం ఆలోచించబుద్ధి అయ్యేది కాదు. కేవలం ఏ చెట్టు నీడనో కూర్చునో పడుకునో పగటి కలలు కనబుద్ధి మాత్రమే అయ్యేది. పగటి కళలు రాత్రి కళల కంటే మధురతరంగా ఉంటాయి. రాత్రి కళల కంటే నిద్రలో వచ్చే కళలు, పగటి కళలంటే మేల్కొని కనే కళలు. రాత్రి కళల మీద అంతగా మన అధికారం ఉండదు, అవే మన మీద అధికారం కలిగి ఉంటాయి. ఇక మేల్కొని ఉండే కనే కళలు పూర్తిగా మన అధికారం ఉంటుంది వాటి మీద. రాత్రుల నిద్రలో మన ఇష్టం వచ్చిన కళలు సృష్టించుకోలేం. పగటి కళలను మాత్రం ఇష్టం వచ్చినట్టు సృష్టించుకోగలం. ఇటువంటి మధురమైన పగటి కళను కంటూ ఇంటి వెనక మామిడి చెట్టు కింద పడుకొని కోయిల కూతలు వింటూ వేడితో మాడే వడగాలిని సేవిస్తూ హిమాలయ చల్లదనాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్న తరుణంలో పోస్ట్ మ్యాన్ 3 ఉత్తరాలు తెచ్చిచ్చాడు. వాటి దస్తూరిని బట్టి తెలుసుకున్న, ఒకటి నికోలస్ రోరిక్ నుంచి అని, రెండవది రాహుల్ సాంకృత్యాయన్ అని, మూడవది అసిత్ కుమార్ హాల్దార్ అని. 3 కూడా ప్రియమైన ఉత్తరాలు. అందుకని ముందుగా దేన్ని చించి చదవాలా అనే సందేహం వచ్చేది. మిగతా 2 పాత మిత్రుడు, రాహుల్జీ మాత్రమే కొత్త మిత్రుడు. అందుకని రాహుల్జీ ఉత్తరాన్ని ముందుగా చించి చదివారు. ఆయన ఉత్తరం హిందీలో ఉంది. ఆయన దస్తూరి చదవటం కొంచెం కష్టం. రాహుల్జీ ఉత్తరాన్ని సగం చదివి ఒక కుతూహలాన్ని ఆపలేక హాల్దార్ గారి ఉత్తరాన్ని చించి చదివారు. ఇది బెంగాలీలో ఉంది. అది సగం చదివిన తర్వాత మళ్ళీ కుతూహలాన్ని ఆపలేక రోరిక్ గారి ఉత్తరాన్ని చించి శాంతం చదివారు. అది ఇంగ్లీష్లో ఉంది. రాహుల్జీ వ్రాశారు, తనకు పాస్పోర్ట్ లభించనందువల్ల తాము రహస్యంగా కాలినడకన భారత సరిహద్దులు దాటదలచినట్టు. ముందుగా ఇరాన్ చేరి అక్కడి నుంచి క్రమంగా రష్యా చేరదలిచినట్టు. ఆ విషయాన్ని అతి రహస్యంగా ఉంచమని కూడా రాశారు. నాలో అప్పుడప్పుడు మిణుకుమంటున్న మర్మవాదపు మిస్టిసిజం దీపశిఖలు ఆయనకు నచ్చల. అందుకని తన ఉత్తరాల్లో భౌతికవాదపు మహిమను వర్ణించడంలో ఆయన ఏమాత్రం వెనుదీయల. ఆయన భౌతిక దృక్పథాన్ని నేను ఆనందించగలిగాను, కానీ ఆ దృక్పథాన్ని నాదిగా చేసుకోనేందుకు నేను ఇష్టపడాల. ఏ వాదమైనా అది మానవ చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా మార్చి మానవ హృదయంలో ఉన్నతమైన ఆనందాన్ని సృష్టించి మానవుడి కంటే పైకి ఎత్తగలిగిన అది ఉత్తమ వాదం. అటువంటి వాదం పేరు ఏ పేరైనా పర్వాలేదు. భౌతికవాదం ఆహతే మరా విధంగానే చెయ్యగలిగిన దాన్ని స్వీకరించడానికి కూడా వెనుకాడాల్సిన అవసరం లేదు. అసలు భౌతికవాదం అంటే చైతన్యపు స్థూల దశ మాత్రమే. ఆధ్యాత్మికవాదం అంటే భౌతికత్వపు సూక్ష్మ దశ మాత్రం. జడచేతనాల మధ్య మనం కల్పించే ప్రభేదం అంతగా వాస్తవమైంది కాదు. మర్మవాది భౌతికవాదాన్ని చిన్నచూపు చూడాల్సిన పని లేదు. అయితే రాహుల్జీకి ఈ రెంటి సమన్వయ దృష్టి ఉండేదిగా. మర్మవాదం నుంచి భౌతికవాదాన్ని విడదీసి భౌతికవాదం మాత్రమే మహత్తరమైందని ఆయన విశ్వసించారు. ఏకపక్ష దృష్టి నాకు నచ్చేది కాదు. రాహుల్జీ వాదంలో నాకేదో ఎండుతనం కనిపించేది. ఈ ఉత్తరాల రాకతో నేను కంటున్న పగటి కళలు చెదిరిపోయాయి. నిజానికి నేను కంటున్న పగటి కళలకు మిగతా 2 ఉత్తరాలకు, అంటే రోరిక్ హాల్దార్ ఉత్తరాలు, అంతగా తారతమ్యం లేదు. నా పగటి కళలే వారు ఉత్తరాలు అక్షర రూపం ఇచ్చారు, లేక వారి అక్షర రూపాలకి నా పగటి కళలు భావరూపాలేమో.
వేసవికాలపు సాయం సమయాల్లో పగలంతా ఖాళీగా ఉన్న మట్టి నేల మీద నీరు చల్లితే ఒక విధమైన సుగంధం వస్తుంది. ఆ మట్టిలో నుంచి వచ్చే సుగంధం మానసానికి మట్టికి మించిన ఆనందం ఇస్తుంది. పొందగలిగిన వాళ్లకు బాహ్య జగత్తులోని ప్రతి భౌతిక పదార్థంలోని అనుభూతి దొరుకుతుంది. ప్రాణస్పందన కనిపి ప్రతి వస్తువులోనూ వ్యక్తి తన స్వీయ వ్యక్తిత్వాన్ని అనుభూతి చెందవచ్చు. వ్యక్తిగత సత్యాలను వ్యక్తిగత అనుభూతులలోకి రూపాంతరం చేసుకోవచ్చు. ఇదంతా తలచుకుంటూ నీరు చల్లిన నేల మీద మంచం వాల్చుకొని పడుకుంటే జిడ్డు కృష్ణమూర్తి గారి కవితలోని కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి. ఓ రిజాయిస్, there is a thunder among the mountains, and the long shadows lie across the green face of the valley. The rains bring forth green shoots out of dead stamps of yesterday. High among the rocks, an angel is building his nest. ఆహా, ఎంత ఆనందం! గిరుల మధ్య ఉరుములు, పచ్చని లోయ కడ్డంగా సుదీర్ఘ ఛాయలు, వర్షాలు. నిన్నటి ఎండు దుబ్బులన్నీ పచ్చని మోసును సృష్టిస్తున్నాయి. ఎత్తుగా చెట్ల మధ్య గద్ద ఒకటి గూడు కట్టుకొని ఉంది. జిడ్డు కృష్ణమూర్తి రచించే భావగీతాలలో ఏదో చెప్పరాని మార్దవం, ఏదో రసమయ తత్వానుభూతి, ఏదో దృశ్యమయ చిత్రణ, సామాన్య పదాలలో ఏవో అసామాన్యమైన మర్మవాద ఛాయలు నాకు ప్రత్యక్షమై ఎంతో అపార్థివ ప్రేరణ కలిగి ఆయన జీవితంలో ఏదో ఒక లోకోత్తర ప్రాణస్పందన నా హృదయ స్పందనతో అనుమేళించే. దానితో రసానందం మర్మవాదపు కాలవలలో ప్రవహించి జిడ్డు కృష్ణమూర్తి కవితలు ఎంత రసాత్మకంగా ఉండేవో ఆయన వ్యాసాలు అంత ఆలోచనాత్మకంగా ఉండేవి. ఆయన అంటారు, that truth cannot be understood purely from the intellectual point of view. There is no one who is dominated purely by intellect, nor is there anyone who guides his life purely by emotion. You cannot separate emotion and intellect and hope to understand life from the narrow, limited point of view of either by itself. The fulfillment of life is the outcome of the harmonious blending of the intellect and the emotion. కేవలం బుద్ధి మూలకమైన దృక్కోణానికి సత్యం తెలుగది. కేవలం బుద్ధి చేతనే పరిపాలింపబడే వ్యక్తి ఎవడు ఉండడు. అదే మాదిరి ఎవరూ కూడా తన జీవితాన్ని కేవలం అనుభూతులతోనే నడపజాలు. మీరు బుద్ధిని అనుభూతుల్ని వేరుపరిచి ఏ ఒక్కదాని సంకుచిత దృక్పథంతోనూ జీవితాన్ని అర్థం చేసుకోలేరు. బుద్ధి అనుభూతులు రెంటిటి సమన్వయ ఫలితమే జీవన సాఫల్యం. మరి జిడ్డు కృష్ణమూర్తి తత్వం జనబాహుళ్యానికి నచ్చదు. మతమే ప్రధానమనుకునే వాళ్ళకి నచ్చదు. సిద్ధాంతాలని అంటిపెట్టుకునే ఉండే వాళ్ళకి నచ్చదు. సంప్రదాయబద్ధులకు నచ్చదు. దైవాన్ని పురుష రూపంలోనో స్త్రీ రూపంలోనో ఆరాధించే వాళ్ళకి నచ్చదు. తాము నమ్మేది మాత్రమే సత్యమనుకునే హ్రస్వ దృష్టి గల వాళ్ళకి నచ్చదు. ప్రతి నూతన సత్యాన్ని ముక్త హృదయంతో స్వీకరింపగలిగిన వాళ్ళకి ఆయన తత్వం నచ్చుతుంది. భూతకాలానికి కాక వర్తమాన కాలానికే విలువ ఇచ్చేసరికి నచ్చుతుంది. ఇచ్చే వాళ్ళకి నచ్చుతుంది. జీవితంలో భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వని వాళ్ళకి నచ్చుతుంది. జడంలో కూడా చైతన్యాన్ని కలిగించగలవాడికి నచ్చుతుంది. సెలయేళ్లలో సంగీతం వినగలిగిన వాళ్ళకి నచ్చుతుంది. మానవతో స్పందించే మానవులకు నచ్చుతుంది. సాయంత్రం చీకటి పడేంత వరకు ఈ విషయాలే నాలో నేను కొలమానంగా చర్చించుకుంటూ ఉన్నా.
ఆలోచించిన దాన్నంతా ఆచరణలోకి అనువదించడం అంత సులభం కాని మాట నిజమే. అందుకని ఆలోచించడాన్ని మానేయటం ఏ విధంగా సమంజసం అవసరం. ఆచరించగలిగితే మాత్రమే ఆలోచించటం మొదలుపెట్టి ఆచరించజాలని దాన్నంతా ఆలోచించకుండా మానేస్తే కాంతులోకంలోని లోకోత్తర భావస్వరమంతంతా ఇంకిపోతుంది. జగత్తులోని మేధాశక్తి అంతా అశక్తమైపోతుంది. ప్రపంచంలోని తర్కమంతా అంతరిస్తుంది. అసలు ఒక విధంగా చూస్తే ఆలోచన కూడా ఒక ఆచరణే. ఆలోచించడం అంటే ఒక రూపంలో ఆచరించడం. ఆలోచన లేని ఆచరణ ప్రమాదం, కానీ ఆచరణ లేని ఆలోచన ప్రమాదం కాదు. అయితే అనుభూతి లేని ఆలోచన మాత్రం మానవుడి మనస్తత్వం పైన కొంత దెబ్బ కొడుతుంది. అందుకే ఆలోచించే మనిషికి కొంత హృదయానందం కూడా ఉండాలి. అందుకే ఆలోచించే వాళ్ళకి సంగీతము, సాహిత్యము, చిత్రకళలు ఏదో ఒకదానితో సంబంధం ఉండాలి. వాటిని సృష్టించడం లేకపోయినా వాటిని ఆనందించడమైనా ఉండాలి. లేకపోతే ఆలోచన యంత్రంలో నలిగి వ్యక్తిలోని జీవరసమే ఇంకిపో. ఈ వేసవిలోని సాయంత్రం ఈ విధంగా దీర్ఘాలోచన చేసి చివరకు జయదేశమని రచించిన అష్టపదులు తీసి వాటిని పఠిస్తూ పడుకొని అష్టపదులు పఠిస్తే ఏమానందం ఉంటుంది. వాటిని పఠించడం కాక గానం చెయ్య. అప్పుడు కానీ వాటిలోని అసలైన ఆనందం అనుభవించలేం. వాటిని స్వయంగా గానం చేసే కంటే ఇతరులెవరై గానం చేస్తుంటే వింటుంటే కూడా ఎక్కువ ఆనందం దొరుకు. ఆ గానం చేసే వ్యక్తి స్త్రీ అయితే అదో ప్రత్యేక ఆనందం. ఆ విధంగా గానం చేసే స్త్రీ ఇంట్లో ఎవరు లేరనే కొరతను తెలుసుకొని కొంచెం బాధపడ్డా. ఒక విషాదమైన ఒంటరితనాన్ని అనుభూతి చెందే. ఆ విషాదమైన ఒంటరితనాన్ని వివాహం అనేది తీసుకుందా? ఏం ఒంటరితనంలో అంత విషాదం ఉందా? ఒంటరితనం నా జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇస్తూనే వచ్చింది. ఎప్పుడైనా అది కొంచెం విషాదం కలిగితే అంత మాత్రం ఒంటరితనం చెడ్డదా? 43 గద్య పద్య రచనలు నా తర్జన భర్జన. కాలం అతివేగంగా గడిచిపోతుంది. నిన్న అనేది నేటిలోకి, నేడనేది రేపటిలోకి నిమిషంలో మారిపోతోంది. నేను ఆదివారం అనుకుంటే మళ్ళీ ఆదివారం రావడంతో వారం రోజులు గడిచినట్టు అనిపించడంలా. మళ్ళీ రేపే ఆదివారం వచ్చినట్టు. అది నిజంగా కాల వేగము లేక మా మనోవేగము అర్థం కాక ఇతరులను అడిగి చూశా. వాళ్ళెవరికి కాలంలోని ఈ వేగం తార్చినట్టు కనపడదు. అయితే ఇది నా ఒక్కడికే కాబోలని తెలుసుకొని అది నా ఒక్కడికే అన్నప్పుడు అది కాల వేగం కాక నా మనోవేగం మాత్రమే అని స్థిరపరుచుకొని. అయినా ఇంతగా మనోవేగం ఉండటం అంతా క్షేమకరం కాదని అర్థమై 1944 రెండవ ప్రపంచ సంగ్రామం నుంచి తీవ్రంగా సాగిపోతూనే ఉంది. నిత్యం పత్రికలలో అనేక భయంకరమైన వార్తలు వస్తున్నాయి. జర్మనీ మూలంగా కమ్యూనిస్టు దేశమైన రష్యా, క్యాపిటలిస్టు దేశమైన అమెరికాకు, ఇంపీరియలిస్టు దేశమైన బ్రిటన్ సఖ్యత కుదరడం చూస్తే చాలా విచిత్రం అనిపించింది. శత్రు భయం, పరస్పర విరుద్ధ పంథాల జాతులలో కూడా ఎంతో ఐక్యత. ఈ ఐక్యత తాత్కాలికమే అయినా సమకూర్చగలదని తెలుసుగా పత్రికలు చదివేవాళ్ళు ఇళ్ల దగ్గర చదువుకోవడంలో సంతృప్తి చెందక కొందరు కలిసి ఒక చోట కూర్చొని పత్రికలోని యుద్ధ వార్తలు చదివి సామూహికంగా చర్చించుకోవడంలో ఆనందం చెందేవాడు. వారిలో కొందరు జర్మనీ, జపాన్ పక్షమై మరికొందరు మిత్ర రాజ్యాల పక్ష. వీరుభయులు మధ్య మధ్య బ్రహ్మాండమైన వాగ్యుద్ధాలు కూడా జరిగాయి. ఎటు దూరపు ప్రయాణాలు అనుకూలంగా లేవు. ప్రయాణ సౌకర్యం ఎటు చూసినా అల్లర్లు, ఆందోళనలు, అశాంతి, అసౌకర్యాలు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఎక్కడికి దూర ప్రయాణాలు చేయకుండా ఏవో సాంస్కృతిక అనుశీలనలో నన్ను నేను మరిచిపోయి కొంతకాలం పాటు ఇంట్లోనే కాలం గడపాలని నిర్ణయించాను.
నా చదువులు తోడు 17 సంవత్సరాలు మా చెల్లెలు భారతీదేవి కూడా హిందీ ఇంగ్లీష్ పాఠాలు చెప్పడంలో ఆనందం పొందేవాణ్ణి. ఆమె మంచి చురుకైన తెలివైన అమ్మాయి. పాఠాలు చెప్పడంలో మాత్రమే కాక ప్రపంచంలోని అనేక విషయాలు భారతికి బోధించేవారు. తెలియని విషయాలు ఆమె ఎన్నో అడిగేది. ఆమె అడిగిన విషయాలే కాక అడగని విషయాలు కూడా అనేకం చెప్పేసేవారు. ఆమె నా కష్ట సుఖాలు తెలుసుకోవడంలో, నేను ఆమె కష్ట సుఖాలు తెలుసుకోవడంలో ఎంతో ఆసక్తి, సానుభూతి కనపరిచేవి. చెల్లెలు భారతికి తోడు మా పెద్ద తండ్రి గారు అమ్మాయిలు రజని, రాధ కూడా నా దగ్గర విద్యాభ్యాసం ప్రారంభించి అందరం కలిసి ఒకే చోట విద్యాభ్యాసంగం జరిపేవారు. పాఠాలు అయిన తర్వాత లోకాభిరామాయణం ప్రారంభించేవారు. నిజానికి పాఠాలు చెప్పుకునే సమయం కంటే దేశంలోని సంగతులు చెప్పుకోవటం సమయమే అధికంగా ఉండే. తర్వాత సంవత్సరమే సోదరి రజని వివాహం కావడంతో ఈ విద్యావ్యాసంగం ఆగిపోయి, అయినప్పటికీ భారతికి మాత్రం ఇంకా పాఠాలు చెబుతూనే ఉంది. అనంతరం ఏవో అడపాదడపా కొన్ని ఆంగ్ల కవితలు రచించడం తప్ప వేరే రచనలు ఏమీ చేసినా లేకపోయి అని నన్ను పరిశీలన చేసుకోసాగి. అసలు నేను చేయవలసింది పద్యరచన, గద్యరచన లేక రెండునా అని ప్రథమంగా నిర్ణయించుకోవటం ముఖ్యం అనిపించేది. నేను ఒక ప్రధానంగా గద్యరచన అవలంబించాలని నిర్ణయించి ప్రధానంగా గద్యరచన చేస్తూ అప్పుడప్పుడు పద్యరచన చెయ్యొచ్చు కదా అని ఆలోచి, అయితే నా రచనలు ఏ భాషలో చెయ్యాలి, తెలుగా ఇంగ్లీషా? తెలుగులో రచిస్తే తెలుగు దేశంలో మాత్రమే తెలుస్తుంది, ఇంగ్లీష్లో చేస్తే భారతదేశంలో ఇతర ప్రాంతాల వాళ్ళకి మాత్రమే కాక ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది, తెలుగు వారికి తెలుస్తుంది కనుక నా రచనలు ఇంగ్లీష్లోనే రచించాలని నిర్ణయించాను. పద్యరచన, గద్యరచన రచించాలని నిర్ణయించుకున్నాను, కానీ రచన చెయ్యటానికి మాత్రం పూనుకోల. రచన గురించి 2 విషయాలు తేల్చుకొని, ఒకటి పద్యరచన, గద్యరచన అనేది, రెండవది ఏ భాషలో రచించడం అని. ఈ 2 నిర్ణయాలు మాత్రమే సరిపోల. అసలైన గుర్తు ఒకటి, గడ్డు ఒకటి, మూడవది ఉంది. దాన్ని తేల్చడమే కష్టం. నా రచనకు విషయ వస్తువు ఏమి అనేది మూడవ సమస్య. నేను నవలలు రాయాలా, నాటకాలు రాయాలా, కథానికలు రాయాలా, వ్యాసాలా? వీటిలో ఏది వ్రాయాలి? నేను నా విమీక్షాత్మక బుద్ధి నన్ను వ్యాసాలు వ్రాయటానికే ప్రోత్సహించింది. సరే, వ్యాసాలు రచించాలనే నిర్ణయమైంది. అయితే అంతటితో పరిష్కారమైందా? వ్యాసాలు రచిస్తే ఏ విషయాల గురించి రాయాలి? సాహిత్యాన్ని గురించా, సంగీతాన్ని గురించా, అలాగే రాజకీయాల గురించా, తాత్విక విషయాల గురించా, లేక చిత్రకళను గురించా అని ఆలోచించి, చిత్రకళ మినహాయిస్తే మిగతా వాటన్నిటి గురించి వ్రాసే రచయితలు చాలామంది ఉన్నారు. కానీ చిత్రకళను గురించి రాసేవాడు భారతదేశంలో అరుదు. కనుక చిత్రకళ గురించే సాహిత్యం సృష్టి చెయ్యాలని కూడా నిర్ణయించుకోవాలి. అంతే, నా జీవితాన్ని కళా సమీక్షకుడిగా నడపాల్సిన ఉంటుందన్నమాట. కళాకారుడిగా మరడం కంటే కళా సమీక్షకుడిగా మరడంలో అధికమైన కష్టం ఉందని నాకు తెలుసు. కళాకారుడికి తన కళలో ప్రతిభ ఉంటే చాలు, రాణిస్తాడు. కానీ కళా సమీక్షకుడికి అనేక ఇతర విషయాల్లో కూడా గట్టి పరిచయం ఉండాలి. భాష మీద మంచి ఆధిపత్యం ఉండాలి, సాహిత్యం తెలిసి ఉండాలి, చరిత్ర తెలిసి ఉండాలి, సౌందర్య బోధ తెలిసి ఉండాలి, తాత్విక చింతనతో పరిచయం ఉండాలి, కళలోని వివిధ శాఖల పరిజ్ఞానం కలిగి ఉండాలి. వీటన్నిటిలో అయినా నిష్పాక్షికమైన దృష్టి కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కానీ ప్రతిభ గల కళా సమీక్షకుడుగా ప్రకాశించదే. అందుకు అనేక విధాలైన గ్రంథాలు అవసరం. ఇటువంటి ప్రత్యేక గ్రంథాలు సామాన్య గ్రంథాలలో దొరకవు. అందుకని అటువంటి గ్రంథాలను స్వతంత్రంగా సంపాదించి ఉంచుకోవాలి. కళా సంబంధమైన కొన్ని విదేశీ పత్రికలు తెప్పిస్తూ ఉండాలి. ఇంత హంగామా ఉన్న వృత్తిని భరించే సాహసం చేసినందుకు నా ప్రవృత్తి దీని త్వరలో కార్యరూపం పెట్టలేకపోయి.
ఆ విధంగా ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చొని ఉండగా సోదరి భారతి వచ్చి, ఏమిటన్నయ్య ఆలోచిస్తున్నావా? నీ పెళ్లి గురించేనమ్మా అని ఆమె అన్నది. ముందు నీ పెళ్లి కానిచ్చి వదినని తీసుకురా, తర్వాత మీ ఉభయులు కలిసి నా విషయం ఆలోచించచ్చు. వదిన అనే వ్యక్తి లేనందున తాను చాలా ఒంటరితనాన్ని అనుభూతి చెందుతున్నది కనుక తనకు వదినకెంతో అవసరమని భారతి ఒక ఉపన్యాసం, సరే నా మిత్తం కాకపోయినా కనీసం నీ కోసమైన వదినను తేవడానికి ప్రయత్నిస్తాను చెల్లి అని చెప్పి ఆమెను తాత్కాలికంగా ఓదారు. ఒకరోజు పోస్ట్లో ఢిల్లీ నుంచి ఒక పుస్తకం గ్రంథకర్త పేషు షిబయీవ్ గ్రంథకర్తే స్వస్థకం రాసి పంపారు. ఆయన పోలెండ్ దేశ, రష్యన్లో ఇంగ్లీష్లో కూడా బాగా రచించగలడు. ఒకప్పుడు ఆయన నికోలస్ రోరిక్కు ప్రైవేట్ కార్యదర్శి. ఆ సంబంధంతోనే నాకు పుస్తకాన్ని పంపారు. పుస్తకం పేరు సెయింట్ సెర్జియస్. అందులో సెయింట్ సెర్జియస్ గురించి నికోలస్ రోరిక్ చిత్రించిన చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. 14వ శతాబ్దంలో రష్యాలో ఉండేవాడు ఈ సెయింట్ సెర్జియస్. ఆ కాలంలో ఆయన గొప్ప సాధు పుంగవుడు. షెబయేవ్ రచించిన సెయింట్ సెర్జియస్ జీవితం నాకెంతో ఆనందమయ ప్రేరణ కలిగి. 14వ శతాబ్దం ఈ రష్యన్ సాధు పుంగవుని జీవిత విశేషాలు చాలా విచిత్రమై ఆనాటి రష్యాలో ఆయన ప్రధాన ప్రతి వ్యక్తి పైన ప్రసరించింది ప్రభావం. మానవుల మీదనే కాక వన్యమృగాల మీద కూడా ఆయన ప్రేమ ప్రభావం వ్యక్తమై, అలాగే ఎలుగుబంట్లు మొదలైన వన్యమృగాలు ఆయన వెంట తిరిగే. ఆయనలోని మరో ప్రత్యేకత, ఆయన తన శిష్యుల చేత సేవ చేయించుకోక తానే స్వయంగా తన శిష్యులకు సేవ చేసేవాడు. స్వామి శివానంద కూడా అలాగే. శిష్యులకు కుటీరాలు నిర్మించి పెట్టడం, అడవి నుంచి కట్టెలు కొట్టి శిష్యులకు ఇవ్వడం, నది నుంచి నీరు తెచ్చి శిష్యులకు పోయడం, శిష్యులకు వైద్య సహాయం చెయ్యటం మొదలైన ఎన్నో విధాలైన సేవలు సెయింట్ సెర్జియస్ శిష్యులకు చేస్తూ ఉండేవాడు. ఇటువంటి మహనీయులు మరణించిన తర్వాత కూడా తమ లోకోత్తర సత్తాను ప్రదర్శిస్తూ ఉంటారని జనబాహుళ్యంలో ఒక విశ్వాసం ఉండటం సహజం. తార్తారులు రష్యా మీదకు దండయాత్ర చేసినప్పుడల్లా ఆయన అశరీర రూపంలోనే తార్తారులను పారదోలడం చేత తన దేశవాసులకు తోడ్పడ్డాడని ఒక ప్రతి. కొందరి చేత పుణ్యభూమిగా ఎంచబడుతున్న భారతావనంలోనే కాదు, ఈ విస్తృత విశ్వంలో ప్రతి దేశంలో అన్ని కాలాల్లో మహనీయ గుణాలున్న మహాత్ముడు సాధు పుంగవుడు నిస్వార్థ సేవాపరాయణులు ఉంటూనే వచ్చి తమ దేశం మాత్రమే ఆధ్యాత్మిక దేశమని, మిగతా దేశాలని భౌతిక దేశాలని నమ్మడం హ్రస్వదృష్టి మాత్రం. ఆధ్యాత్మిక అంటే అంటరానితనానికి చిహ్నమేమో. మన దేశంలో ఎందరో మహానుభావులు పుట్టిపోయారు. అదే మాదిరి ఇతర దేశాల్లో అటువంటి మహనీయుల జీవిత విధానాల్లో దేశాన్ని అనుసరించి కాలాన్ని అనుసరించి భేదాలు ఉండవచ్చు.
కానీ ప్రధాన ఆదర్శాలన్నీ ఒకటి: విశ్వ ప్రేమ, త్యాగం, సేవ, పరాయణత, నిస్వార్థత, సంస్కారం, పరిసర ప్రభావాలకు అతీతంగా ఉండడం, అలాగే నిర్భీకత, స్వేచ్ఛ మొదలైనవని ప్రతి దేశంలోని మహానుభావులకు నైజ గుణాలు. సోదరి భారతిని పిలిచి ఆ పుస్తకాన్ని గురించి చెప్పి అందులో బొమ్మలు చూపించి పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోమని. నవలలు, నాటకాలు, కథానికలు చదవటం అవసరమే, అయితే వాటితో పాటు ఇటువంటి పుస్తకాలు కూడా చదవటం అంతకంటే తక్కువ అవసరం కాదు. కల్పనా సాహిత్యం పాఠకులలో మనోవైజ్ఞానిక దృక్పథాన్ని, సాంఘిక పరిజ్ఞానాన్ని, జీవన విధానాన్ని, వైశిష్ట్యాన్ని, మానవులో సుఖదుఖాల విజ్ఞతను, రసానుభూతిని కలిగిస్తాయి. సెయింట్ సెర్జియస్ వంటి పుస్తకం వీటన్నిటికీ కాంతి కలిగించి పాఠకుడికి శాంతి కలిగిస్తుంది. శాంతి లేనప్పుడు పై గుణాలన్నీ వ్యర్థమే కదా. 44 కన్నీరు పన్నీరుల తారతమ్యం. 44 ముగిసేంది, కానీ ద్వితీయ సంగ్రామం ముగిసే జాడలేదు. ఈ యుద్ధం మూలంగా పత్రికలు, పుస్తకాలు, ఇంకా అవసరమైన ఇతర వస్తువులు చౌకబారు రూపంలో ఉత్పత్తి అయ్యాయి. వార్ క్వాలిటీ అనే పేరు ప్రతి వస్తువుకు ఏర్పడింది. ఇదివరలో సుందరంగా నడిచే మాసపత్రికలు, త్రైమాసపత్రికలు ఎంతో కళాత్మకంగా, కళావిహీనంగా పిచ్చి కాగితాలతో వచ్చాయి. అటువంటి స్థితిలో సర్ నృపేంద్రనాథ సర్కార్ సాహసాన్ని నిజంగా ప్రశంసించాలి. ద హిందుస్థాన్ అనే త్రైమాసిక పత్రికను ఒకదాన్ని స్థాపించి అతి సుందరంగా నడపసాగారు. అది ఆయన ఉన్నత శ్రేణికి చెందిన రచనతో, ఉత్తమమైన చిత్రాలతో వెలువడి దాని మొదటి సంచిక నాకు వచ్చింది. అందులో గొప్ప వ్యాసాలు, గొప్ప వారంతా వ్రాశారు. భారతీయ పారంపర్యాన్ని గురించి సర్వేపల్లి రాధాకృష్ణన్, బెంగాల్ కవుల గురించి సర్ నృపేంద్రనాథ సర్కార్, స్రష్టలేని విషయంపై నికోలాస్ రోరిచ్, అలాగే విద్యా విషయాన్ని గురించి సర్ మీర్జా ఇస్మాయిల్, సాంస్కృతిక నిర్మాణాన్ని గురించి సెయింట్ నిహాల్ సింగ్, వేదాలలో ప్రతిమలున్నాయా అనే విషయాన్ని గురించి ప్రొఫెసర్ ఓసి గంగూలీ, ఆధునిక కవితను గురించి డాక్టర్ అమియా చక్రవర్తి, ఇంకా అనేక అభిరుచి గల విషయాల గురించి డాక్టర్ సచ్చిదానంద సిన్హా, అలాగే డిఎన్ మజుందార్, నీరద చంద్ర చౌదరి, అడ్రియన్ మూర్ మొదలైన వాడు రాసినవాడు. ఇవి కాక ఆల్డస్ హక్స్లీ పుస్తకం గ్రే ఎమినెన్స్ అనే దాన్ని గురించి సిసి దత్ సుదీర్ఘమైన సమీక్ష కూడా. అక్టర్ అవనీంద్రనాథ్ ఠాగూర్ మొఘల్ శైలిలో చిత్రించిన వేట నుంచి నావలో తిరిగి వస్తున్న చిత్రం, నందాలాల్ బోసు చిత్రించిన వీణావాదిని చిత్రం ఈ పత్రికలో రంగులలో ముద్రింప. యుద్ధం రోజుల్లో ఈ పత్రిక అంత సుందరంగా, ఉన్నతంగా వెలువడటం చూసి ఆనందంతో ఆశ్చర్యపోయాయి. త్రైమాసిక పత్రికలు ప్రత్యేక ఆకర్షణ కలిగి, దినపత్రికలంటే వారపత్రికలు ఎక్కువ ఆకర్షణీయం. వాటికంటే మాసపత్రికలు, వాటికంటే త్రైమాసిక పత్రిక ఇంకా ఎక్కువ ఆకర్షణీయం. రూపంలో, విషయంలో. ఇక అన్నిటికంటే సంవత్సరానికి ఒకటి మాత్రమే వచ్చే వార్షిక సంచికల గురించి చెప్పక్క. ఇక 2 ఏళ్లకోసారి వచ్చే సంచిక అంటే ఎంత బాగుంటుందో అనిపించే. ఇందులోని రచనలన్నీ సమానమైన అభిరుచితో చదవలేకపోయాయి. శుద్ధమైన సాంస్కృతిక విషయాలు తప్ప రాజకీయాలకు సంబంధించిన వ్యాసాలు నాకు అంతగా నచ్చవు. ఆధునిక కవిత గురించి డాక్టర్ అమియా చక్రవర్తి రాసిన వ్యాసం చాలా లోతుగా, మనోహరంగా ఉంది. అందులో ఆయన ఉదహరించిన టిఎస్ ఇలియట్ కవిత నన్నెంతో ఆనందం. ఇన్ మై బిగినింగ్, ఇన్ మై ఎండ్, now the light falls across the open fields, leaving the deep and shuttered with branches, dark in afternoon, where you learn against a bank while the van passes. ఎంత కమనీయ భావం, ఎంత దృశ్యమయ చిత్రం. టిఎస్ ఇలియట్ కవితంలో నాకు ఇదివరకై పరిచయం ఉంది కదా. ఈ కవిత చూడటం ఇదే మొదలు. ఇన్ మై బిగినింగ్, ఇన్ మై ఎండ్, ఇన్ మై బిగినింగ్ ఈజ్ మై ఎండ్. నా ఆరంభంలోనే నా అంతం.
ఎంత విచిత్రమైన భావాభివ్యక్తి. ఆరంభంలోనే అంతం ఉండటం జరిగితే ఇక వికాసం లేనట్ట కాదేమో. ఆరంభంలోనే అంతం ఉన్న తిరిగి అంతంలో కూడా ఆరంభం ఉంటుంది కదా. కనుక ప్రమాదం. ఆరంభంలో అంతము, అంతంలో ఆరంభం ఉండటం అంటే ఇక దానికి తెంపు లేనట్టు. విత్తనం నుంచి చెట్టు పుడుతుంది, మళ్ళీ చెట్టు నుంచి విత్తనం పుడుతుంది. కనుక చెట్టు పుట్టిన విత్తనం ఆరంభం, చెట్టుకు పుట్టిన విత్తం అంతం. కనుక ఆరంభం విత్తనమే, అంతమే విత్తనం. అంటే ఆరంభానికి అంతానికి భేదం లేదు. జీవిత చక్రం అలాంటిది. చక్రానికి ఆరంభం అని అంతమని ఉండదు. ఆరంభంలోనే అంతం కలిసి ఉండదు, అంతంలోనే ఆరంభం. అందుకే ఇలియట్ కవి నా ఆరంభంలోనే నా అంతం ఉంది అన్నారు. నిజానికి సుందర భావాలు ఏ ఒక్కరివి ఒక్క సొత్తుగా, అవి ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉంటాయి. వాటిని పట్టుకున్న వాళ్ళు వాటిని సృష్టించినట్టు ఎంచబడు. జానపద సాహిత్యాలు మొదలు జాతీయ సాహిత్యాల వరకు అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో సుందర భావాలు ఇస్తాయి. ఒక డిసెంబర్ సాయంత్రం నీలం గగనం కింద వరి చేరు పండి బంగారు రంగులో ప్రకాశిస్తుండగా వరి కోత కోస్తున్న కూలీల దగ్గరికి వెళ్ళా. కూలీలు ఉత్తర రామ చరిత్రలో లక్ష్మణుడు సీతను అరణ్యాల్లో వదిలి రాబోయే ఘట్టాన్ని పాడుతున్నారు. రాముడి ఆజ్ఞానుసారం లక్ష్మణుడు గర్భంతో ఉన్న సీత దగ్గరికి వస్తే ఆమెను అరణ్యవాసాలు చేసి రావటానికి లక్ష్మణుడి సీతను మర్యాద చేస్తుంది. కాళ్ళు కడుక్కేందుకు చెంబుతో నీరు తాగటానికి పాలు ఇస్తుంది. ఈ విషయాన్ని ఆ జానపదకర్త ఎవరో చాలా చమత్కారంగా వర్ణించాడు. కూలీలు పాడుతారు. పాలు కలవని నీళ్లు పాదాలకిచ్చి, నీళ్లు కలవని పాలు పానానికిచ్చి. ఎంత సాదా మాటల్లో ఎంత సుందర ప్రయోగం జరిగింది. పాలు కలిసిన నీళ్లు పాదాలకిస్తే వాటితో లక్ష్మణుడు పాదాలు కడుక్కుంటే ఆయన పాదాలను చీమలు పీక్కుతుంటాయి. పాదాలు లక్ష్మణుడి పాదాలని, లక్ష్మణుడు అంటే రాముడు తమ్ముడని కదా ఆ చీమలు గ్రహించి మర్యాదగా వదిలే. పాదాల మీద పాలుంటే సరే, ఆ పాదాల లక్ష్మణుడివైన రాముడివైన సరే చీమలు పీక్కు తినాల్సి. అందుకే సీత జాగ్రత్త పడి పాపం పాలు కలవని పనిళ్ళనే పాదాలు కడుక్కోమని లక్ష్మణుడికి. అదేవిధంగా నీళ్లు కలిసిన పాలు త్రాగమని, నీళ్లు కలవని పాలు కలిసిన పాలు త్రాగమని లక్ష్మణుడికి ఇచ్చినట్టయితే లక్ష్మణుడికి ఆ నీళ్ల పాలు గుడకపడక పైకి అనకపోయిన లోపల ఎంతగా వదినను చెందించుకునేవాడే కనుక. కానీ సీత జాగ్రత్త పడి అటువంటి ప్రమాదం రానికుండా. కొన్ని జానపద గేయాలు పేలవంగా ఉన్నట్టు మరికొన్ని జానపదాలు సశవత్తరంగా. ఈ సత్యం ఒక జానపద గేయాలకే కాదు, అన్నిటికీ వర్తిస్తుంది. ఒకరోజు పొలంలో ఒకరు పాడుతున్నారు. నీదు పాదముల నీ పన్నీరు పోసి కడిగెద్. ఈ పాడుతున్న వనితకు నేను సలహా ఇచ్చి పన్నీరు తొలగించి కన్నీరు అని పాడు. అప్పుడు ఆమె పాడి నీదు పాదములని కన్నీరు పోసి కడిగెద్. పన్నీరు విలువగా పదార్థమే, సందేహం లేదు. కానీ కన్నీరు అంతకంటే ఎక్కువ వేరు. పన్నీరు సుగంధం ముక్కుకు మాత్రమే తగులు. కానీ కన్నీరు సుగంధం సూటిగా చొచ్చుకుపోయి ప్రాణానికే తగులు. పన్నీరు మనిషికి బయట తయారవుతుంది, కన్నీరు మాత్రం మనిషి లోపలే తయారు. పన్నీరు మానవుడు చేస్తారు, కన్నీరు మానవుడినే చేస్తుంది. వియోగంలో కన్నీరు, సంయోగంలో కన్నీరు, విషాదంలో కన్నీరు, ఆహ్లాదంలో కన్నీరు. కలకత్తాలోని ప్రొఫెసర్ ఓసి గంగూలీ నుంచి ఉత్తరం లవ్ పొయమ్స్ ఇన్ హిందీ అని తాను రచించిన పుస్తకం పంపుతున్నట్టు. కానీ ఉత్తరం వచ్చిన 2 రోజుల వరకు పుస్తకం రాదు. 3వ రోజు వచ్చింది. నా నిరీక్షణ అంతమైంది. ఈ పుస్తకం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. గంగూలీ ప్రచురించే పుస్తకాలన్నిటిలో లోపల ఎంతో మనోహరంగా ఉంటుందో బయట ఆకృతి కూడా అంత మనోహరంగా. ఆ పుస్తకం నిండా రాజపుత్ర మొఘల్ చిత్రాలు,
ప్రాచీన హిందీ కవులు రచించిన ప్రేమ జీవి కవితలు తీసుకొని వాటికి ఇంగ్లీష్ వాడు వ్యాఖ్యాత రచయిత వాటికి సరిపోయే ప్రాచీన చిత్రాలు ముద్రించారు. నాయికా నాయకుల విరహ మిలనాలు, శృంగార లీలలు, రాధాకృష్ణుల ప్రేమ విహారాలు మొదలైనవి ప్రధానం. పద్మాకర్ ప్రాచీన హిందూ కవి రచించిన శృంగార కవి. పుష్ నిశామే సువారుణి లైవన్ ఖైరే దుః మద్ కే మత్వార్ దేవో మధుసూకర్ మధుమాకర్ ఝుమే ఝుకైగన్ घमी रचैर रंग रसाल वित्त को जीती अभीत जय सुग नैस सखी दुशाल धुशाल दुशाल छाक छका छ विहि को पिय मत नयन की ये के किए प्रेम की पिया పుష్యమాసపు రాత్రి వారుణి మధువుని సేవించి కూర్చొని ఉన్నారు. ఇద్దరూ మత్తుగా. పద్మాకర్ అంటాడు, వారు ఒక్కొక్కసారి నిద్రలో తూలుతూ, ఒక్కోసారి సరసల్లా పారుతూ మునుగుతూ ఉంటారు. వారు చలిని జయించారు కనుక వాళ్ళకి భయం లేదు. అందువల్ల వారికి ఇక శాలువాలతో దుప్పట్లతో పని. పరస్పర సౌందర్య మధువు వారు పూర్ణంగా గ్రోలారు. పరస్పర నేత్రాలను మధుపాత్రలు చేసుకొని ఆ కవితను విశదపరిచే కాంగ్రా చిత్రం తవిహార్ అని ఆ కవిత దగ్గర ముద్రింపబడి ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకు ప్రేమను, ప్రత్యేకించి స్త్రీ పురుష ప్రేమను కవులు తమ కవితలలో వర్ణించడంలో, చిత్రకారులు తమ చిత్రాలలో చిత్రించడంలో, శిల్పులు తమ శిల్పాలలో చిత్రించడంలో అనంతమైన ఆనందాన్ని కలపరుస్తూ వచ్చి అదే మాదిరి ప్రజలు ఈ కవితలు చదవడంలో, ఆ చిత్రాలు శిల్పాలను అవడంతో కూడా ఆనందాన్ని పొందుతూ వచ్చి లవ్ పోయమ్స్ని హిందీ నుండి పంపిన కొద్ది రోజులకే ప్రొఫెసర్ గంగూలీ తన 2వ పుస్తకాలు పంపారు. ఒకటి రూపశిల్పం అనేది, రెండవది శిల్ప పరిచయం అని. ఈ 2 పుస్తకాలు కూడా వాస్తు శిల్పాన్ని గురించి, మూర్తి శిల్పాన్ని గురించి, చిత్రకళ గురించి సచిత్రంగా ఉన్నాయి. నాలో కళా మర్మజ్ఞతను చైతన్యవంతం చెయ్యటానికి గంగూలీ గారు ఉత్సాహంగా పంపారు. మానవుడు హేతువాది అయినా రసజీవి కూడా. రూపం ద్వారా రసం, రంగు ద్వారా రసం, పదం ద్వారా రసం, నాదం ద్వారా రసం, గతి ద్వారా రసం, ప్రాణం ద్వారా రసం. ఈ విధంగా సృష్టిలో ప్రతి దాని నుంచి రసాన్ని పొందడం మానవుడి ద్వారా మానవుడు బాధలు అధిగమించి ఆనంద జీవి అవుతారు. అటువంటి రసాన్ని ప్రసాదించడానికి వినూత్నమైన విధాలైన కళాసృష్టి అనేది రసాన్ని ప్రసాదించటానికి మాత్రమేనా, శ్రేయం సంపాదించటానికి కాదా అనేది మరో విషయం. ఏమి రసం మాత్రం శ్రేయం కాదా? ప్రకృతి సౌందర్య ఉపాసనలో పారవశ్యం. 45వ
పక్కన పిల్ల వేసింది 2 రొట్లు ఆ రుబ్బు ఉంటే వేసుకుంటున్నాం అమ్మ నేను 2 రొట్టుకి ఏం వేసుకున్నామంటే వేసి పెట్టింది స్నానం చేసి అలా చెప్పాను అవును పాప అడగదు అడుగుతున్నా అమ్మగారు 2 కన్నా ఎక్కువ అవును అవును పెట్టి ఎదుగుతానన్నా అప్పుడు అప్పుడు అవును అవునవును అలా పెడితే పర్వాలేదు మామగారు అలా పెడితే పర్వాలేదు నాకు అయితే కావాలి ఎత్తుకోవాలి కూర్చోండి